విజయోత్సవ సభని జరుపుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, యువనేత, మనందరి నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు, జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, మనందరి అభిమానంతో 4 జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజారిటీతో విజయం సాధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, కూటమి నాయకులు, సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత తీసుకోలేదు. మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి చురుగ్గా వచ్చిన తర్వాత శాసన మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. విజయం సాధించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరాబాదరగా క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఎన్నికలకు వెళ్తే విజయాలు రావని చెప్పి ఎప్పుడు ఏ పార్టీ నిర్ణయించిన విధంగా 6 మాసాల ముందే క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఓటర్ని నమోదు చేసి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేసి ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీలకి విజయం చేకూర్చాలని పనిచేస్తున్నటువంటి సంగతిని మీ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు. ఆ రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు, ఆ నాయకుడు పార్టీ చెప్పవలసిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ అంటే, ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడమో, అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని చెలాయించడమో, అధికారం ఉన్నప్పుడే రాజకీయాలు చేయడమో కాదు. ఒక నిజమైన రాజకీయ పార్టీ అయినా, నిజమైనటువంటి నాయకుడైనా అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అటువంటి గౌరవిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2023వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 5 శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కావాలి. 2023లో 3 ఎన్నికలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు. 2019, 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు జరగలేదు, దౌర్జన్యంగా ఎన్నికలు చేసుకున్నారు. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. కానీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు